ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ యొక్క వీడియోలో వేరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. నేమ్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పేసి ఉంటది జావాస్క్రిప్ట్‌లో. వాట్ ఈజ్ నేమ్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్? దీన్ని మనం ఇవాళ అండర్‌స్టాండ్ చేసుకుందాము. ఫస్ట్ మనం ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఒక ఫంక్షన్ ఇచ్చాము. కాన్స్ట్ ఎఫ్ఎన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము. కాన్స్ట్ ఎఫ్ఎన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము. దానికి ఫంక్షన్ ఒకటి మనము అసైన్ చేశాము. ఏం ఫంక్షన్ అసైన్ చేశాము? మై ఫంక్షన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్‌ని దీనికి అసైన్ చేశాము. ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే, మనము కన్సోల్ చేశాము ఒకటి. ఏం కన్సోల్ చేశాము? టైప్ ఆఫ్ మై ఫంక్షన్. ఈ మై ఫంక్షన్ యొక్క టైప్ ఏమిటి అని చెప్పేసి మనము ఇక్కడ దీన్ని కన్సోల్ చేశాము. ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. దీన్ని నేను కాల్ చేస్తున్నాను. దీన్ని కాల్ చేయాలంటే ఎలా చేయాలి? మనము ఈ యొక్క వేరియబుల్‌తో కాల్ చేయాలి. ఫంక్షన్ ఎఫ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్‌ని కాల్ చేశాను. ఇక్కడ మనకి ఈ మనం రన్ చేసినట్టయితే మనకి ఏమొచ్చింది? ఫంక్షన్ అని వచ్చిందనమాట. ఫంక్షన్ అని చెప్పి వచ్చింది. దీని యొక్క టైప్ ఫంక్షన్ వచ్చింది. దీని యొక్క లాజిక్ చూసినట్టయితే అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని అసలు ఎలా మనం అర్థం చేసుకోవాలి చూసినట్టయితే, ఇక్కడ స్టెప్ బై స్టెప్‌గా కాన్స్టెంట్ ఎఫ్ఎన్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాము. దాన్ని ఒక ఫంక్షన్ అసైన్ చేశాము. ఎంత బానే ఉంది. ఆ తర్వాత సాధారణంగా మనం ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్‌లో పేరు ఇవ్వకపోయినా సరే అది పనిచేస్తుంది. మామూలుగా అయితే మనం పేరు ఇవ్వము ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. ఎందుకంటే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ పేరుతో మనం కాల్ చేస్తాం కాబట్టి దానికి పేరు ఇవ్వాల్సిన పని లేదనమాట. కాకపోతే మనం ఇక్కడ పేరు ఇచ్చామనమాట. ఇచ్చేసి దానికి నేమ్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటారు. మామూలుగా నేమ్డ్ ఫంక్షన్‌కి మనం డైరెక్ట్‌గా ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్‌కి మనము అసలు పేరు ఇవ్వము. దాన్ని ఏమంటారు? ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటారన్నమాట. డైరెక్ట్‌గా వేరియబుల్‌లో దాన్ని స్టోర్ చేస్తాము. ఇక్కడ నేమ్ ఇచ్చాం కాబట్టి నేమ్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పేసి అంటారన్నమాట. ఇక్కడ ఫంక్షన్ లోపల కన్సోల్ చేసాం. టైప్ ఆఫ్ మై ఫంక్షన్ అని చెప్పేసి. ఇక్కడ టైప్ ఆఫ్ ఏం చెప్తుందంటే, అది మై ఫంక్షన్ అనే ఫంక్షన్ యొక్క టైప్ అవుట్‌పుట్ వచ్చింది మనకి ఇక్కడ ఫంక్షన్ అని వచ్చిందనమాట. అంటే మనం ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్‌కి పేరు ఇచ్చినప్పుడు ఆ పేరు ఫంక్షన్ లోపల మాత్రమే మనకి అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ లోపల మాత్రమే ఆ యొక్క పేరు అనేది అందుబాటులో ఉంటుంది. బయట పనిచేయదు. డైరెక్ట్‌గా దాన్ని మనం యాక్సెస్ చేయాలంటే కుదరదనమాట. మనం చేయలేం. మామూలు ఫంక్షన్‌కి పేరు ఉంటుంది కదా! ఫంక్షన్ పేరు. దాంతో మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేయగలం. కానీ నేమ్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్‌లో మనం ఫంక్షన్ నేమ్‌తో మనము దాన్ని యాక్సెస్ చేయలేమనమాట. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది రికర్షన్ కోసము, లేకపోతే డిబగ్గింగ్ కోసం. రికర్షన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, దీనికంటే ప్రీవియస్ వీడియోలోనే నేను చేశాననమాట. డిబగ్గింగ్ కోసము ఇది బాగా యూజ్ అవుతుందనమాట. ఇలాంటి విషయాల్లో మనము దీన్ని వాడతాము. ముఖ్యంగా ఫ్యాక్టోరియల్ నంబర్స్ మీకు తెలిసే ఉంటుంది. ఫ్యాక్టోరియల్ నంబర్ కూడా నేను మొన్న ఒక వీడియో చేశాననమాట. ఫ్యాక్టోరియల్ నంబర్స్ మనం ఫైండ్ చేసినప్పుడు ఇలాంటి మనం వాడుతుంటాం అనమాట. దీన్ని బాగా హెల్ప్ అవుద్దనమాట మనకి. ఇక్కడ ఫంక్షన్ రన్ అయ్యి మనకి కన్సోల్‌లో ఫంక్షన్ అనే అవుట్‌పుట్ మనకు చూపిస్తుంది ఇక్కడ. సో, మొత్తానికి ఏంటంటే నేమ్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్‌కి ఒక పేరు ఇవ్వటము. ఆ పేరు ఫంక్షన్ లోపల మాత్రమే పనిచేస్తుంది. అవుట్‌పుట్‌గా ఫంక్షన్ అనేది వస్తుంది. డిబగ్గింగ్ మరియు రికర్షన్ మాత్రం చాలా ఉపయోగపడుతుందనమాట. ఇది నేమ్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్.